హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కేవలం ఒకే ఒక్క టిప్ చెప్తానండి. ఈ టిప్ గనుక మీరు ఫాలో అయినట్లయితే నెలకి దాదాపు 2000 నుంచి 2500 రూపాయల వరకు సేవ్ చేయగలుగుతారు. ఇది కేవలం ఆడవారికే అని కాదు, మగవారికి కూడా అండి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరికీ ఉపయోగపడుతుంది. నేను ఆ టిప్ చెప్పే ముందు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ మీరు ఖచ్చితంగా వినండి. మీరు సోది అనుకున్నట్లయితే గనుక స్కిప్ చేసినా పర్లేదు. మీకు ఆ కంటెంట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. బట్ విన్నారంటే పాటించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మోటివేషన్ అనుకోండి, మీరు ఒక టిప్ పాటించే ముందు మనకి తెలిసినా కూడా వేరే వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా అది పాటిస్తాము. సో, మీకు అది తెలిసిన టిప్పు, తెలిసిన విషయాలైనా కూడా ఒక్కసారి విని చూడండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి ఏంటంటే ఈరోజు చర్మ సౌందర్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారంటే దానికి లెక్క లేకుండా పోతుందండి. ఆన్‌లైన్‌లో క్రీములు కూడా ప్రతి దానికి దీనికని తేడా లేకుండా ప్రతి ఒక్క క్రీము చూపిస్తూనే ఉన్నారు. సో, మనము వాటిని చూసి తెల్లగా రావాలి అని చెప్పేసి చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్‌లో కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, అలాగే సినీ యాక్టర్స్ ప్రతి దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రీమ్ వాడితే మంచిది, లేదా దీంతో మేకప్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంటే అసలు ఒక్కొక్కసారి మనం ఏది కొనాలో కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. ఒక్కోసారి వాళ్ళు చెప్పారు కదా ఇది బాగుంటుందేమో, ఆ యాక్టర్ చెప్పారు కదా ఇది బాగుంటుందేమో అని చెప్పి అన్నీ కొనేసి పెడుతూ ఉంటారు. వీటి వల్ల చాలా అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటాము. నాకు తెలిసి 100లో 95 మంది కొంటూనే ఉంటుంటారు వీటిని. సో, వీటికి మనకి తెలియకుండానే చాలా ఖర్చు చేస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరుగుతున్నారండి ఈరోజు ప్రతి ఒక్కరూ. చీమలు బార్లు కట్టినట్టు ప్రతి ఒక్కరూ. ఇంకా ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కడో సిటీస్‌లో ఉండేవాళ్ళు మాత్రమే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి పల్లెల్లో ఉండేవాళ్ళే ఎక్కువ బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారు. టైమ్ టు టైమ్ అది కూడా. ఈ మంత్ 20 వెళ్లారనుకోండి, నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్‌గా 20కి వెళ్ళి చేయించుకుంటున్నారు. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైనా ఒకవేళ అటు ఇటు చేస్తారేమో గానీ, పల్లెల్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళి వేలు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి మనం బ్యూటీ పార్లర్‌కి వెళ్ళామంటే మీరే ఖర్చు వేసుకోండి, లెక్కలేసుకోండి. ఒక ఐబ్రోస్‌కి 50 రూపీస్, ఒక వ్యాక్స్‌కి, చేతికి వ్యాక్స్‌కి, కాళ్ళకి వ్యాక్స్ కలిపి ఒక 400-500 అవుతుంది. ఒక ట్యాన్ రిమూవ్ చేయించుకున్నా కూడా ఈజీగా 300 నుంచి 400. ఇంకా ఫేషియల్ చేయించుకుంటే గనక ఒక 1000 రూపాయలు. ఇలా టోటల్ వేసుకున్నట్లయితే దాదాపు 2000 అవుతుంది. ఒక నెలకి 2000 ఒక్కరం ఖర్చు చేస్తున్నామంటే, ఇంట్లో ఇద్దరం ఉన్నామనుకోండి, లేదు ఇద్దరం ఖర్చు చేసామంటే 4000 అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఒక్కసారి చేయించుకున్నాము ఈ నెల, ఇంకా అది అలానే ఉండిపోతుందా అంటే ఉండిపోదు. మళ్ళీ ప్రతి నెల వెళ్ళాల్సిందే. సో, ప్రతి నెల నేను మినిమం వేసినా కూడా 2000 ఖర్చు పెడుతూనే ఉంటాము. సో, దీనివల్ల మనకి పోనీ ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ రావా అంటే గనక అలా చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో, అలా కాకోకుండా మన ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్‌తోని, మన వంటింట్లో ఉండే వస్తువులతోని మనము మన ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవడానికి అలా ట్రై చేయాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు అందరికీ తెల్ల జుట్టు రావడం కామన్ అయిపోయింది. సో, దానికోసం తెల్ల జుట్టుకి మనము ప్రతిసారి హెన్నా పెట్టించుకున్నట్లయితే వాళ్ళ నుంచి 200-250 రూపాయలు అవుతుంది. ఇంకా ఐబ్రోస్ అంటామా, అది ఖచ్చితంగా చేయించుకుంటున్నాం ఈ రోజుల్లో. సో, ఖచ్చితంగా దానికంటే అది తక్కువలో పోతుంది కాబట్టి ఓకే, 50 రూపీస్ ఏమనుకో. అలా కాకుండా హెన్నా ప్రతి నెల అంటే 20 రోజులకు ఒకసారి పెట్టించుకోవాల్సింది. 20 రోజులకు ఒకసారి 250 రూపాయలు అవుతుంది. అలా కాకుండా మనమే హెన్నా పౌడర్ తెచ్చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి పెట్టుకున్నట్లయితే తక్కువ ఖర్చులో దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే వైట్ హెయిర్ ఈ చిన్న ఏజ్‌లోనే వస్తున్నాయి కాబట్టి అలానే ఉండలేం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అలాంటి పెట్టుకోవాలన్నప్పుడు దానికి అంతంత అమౌంట్ పెట్టే బదులు మన ఇంట్లోనే హెన్నా పౌడర్ తెచ్చుకొని షాప్ నుంచి మనమే పెట్టేసుకుంటే కొంచెము ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే ఫేషియల్ బదులు మన ఇంట్లో వంటింట్లో ఉండే శనగపిండి అండి. ఈ శనగపిండి కూడా మనము 1 కేజీ శనగలు తీసుకొని, శనగబేడలు బయట ఆడించుకొని మిషన్‌లో పెట్టుకుంటే స్వచ్ఛమైన శనగపిండి ఉంటుంది. దాన్ని స్టోర్ చేసుకోండి.
కొంచెం శనగపిండి, కొంచెం పసుపు ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే పసుపు ఎక్కువగా వాడామంటే ఫేసు మొద్దుబారిపోతుంది అంటారు. కొంచెం వేసి వేయనంటూ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం పసుపు, ఇంకొంచెం పాలు కానీ లేదా పెరుగు కలిపేసుకొని ప్రతిరోజు వాడితే మన స్కిన్ మీద ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ అయినట్లయితే ఆటోమేటిక్‌గా మన ఫేస్ గ్లో అవుతుంది. దీన్ని మనం రోజైనా వాడుకోవచ్చు, లేదా వారానికి 2 సార్లైనా కొంచెం టైం స్పెండ్ చేసి వాడినట్లయితే మనకి ఫేషియల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే మన ఫేసు పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఏమీ మనం వాడం కదా! అవి న్యాచురల్, మన ఇంట్లో మనం వాడేటి ఆహారానికి వాడేటివే. సో, దానివల్ల మన ఫేస్‌కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. అలా కాకోకుండా ప్రతి మంత్ మనం బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి చేయించుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మన ఫేస్ అనేది పాడవుతుంది. అలాగే ఈ ఇంట్లో న్యాచురల్‌గా ఈ ప్యాక్ వాడడం వల్ల మన ఫేస్ మీద ఉండే మొటిమలు కూడా పోతాయండి. మొటిమలు పోయి ఖచ్చితంగా ట్యాన్ రిమూవ్ అయ్యి ఫేస్ గ్లోగా అనిపిస్తుంది. అలాగే మనము ఇంట్లో జనరల్‌గా కాఫీ గానీ, టీ గానీ పెట్టుకుంటుంటాం. కాఫీ, టీ పెట్టుకున్న తర్వాత వాటిని ఫిల్టర్ చేస్తే పౌడర్ వచ్చేస్తుంది కదా! కాఫీ ఫిల్టర్. ఆ పౌడర్‌తో మనము కాళ్ళకి, చేతులకి స్క్రబ్బర్ లాగా వాడేసుకున్నా కూడా దాన్ని మంచిగా ఉపయోగపడుతుందండి. స్కిన్‌లో గ్లో వచ్చేసింది ఆటోమేటిక్‌గా. దాన్ని ఎలాగో పడేస్తూ ఉంటాం. పడేసే బదులు ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనకి చేతులకి, కాళ్ళకి స్క్రబ్బర్ లాగా వాడినట్లయితే గనుక, అలాగే మెడకి మనకి ఎక్కువ మందికి నల్లగా తయారవుతుంటుంది. ఆ మెడ మీద కూడా మనం వాడినట్లయితే మంచిగా లైట్‌గా అలా అని చెప్పి గట్టిగా తోమేయకోకుండా లైట్‌గా స్మూత్‌గా స్క్రబ్బింగ్ చేసినట్లయితే గనక ఖచ్చితంగా మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఈ టిప్పు మరి ఆడవాళ్ళకే కదా, మగవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. మగవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదండి ఫేషియల్స్‌కి, వేటికి చేయించుకోవడానికి, హెన్నా వేయించుకోవడానికి, ఫేషియల్ చేయించుకోవడానికి. సో, మగవారు కూడా ఈ రోజుల్లో అందం మీద ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, దాంతో వాళ్ళు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పులు వాళ్ళ గనుక ఇంట్లోనే చేసుకున్నట్లయితే, ఎలాగో సండే అనేది మనకి వీకెండ్‌లో ఖాళీగా ఉంటాం కదా! దాంట్లో ఒక 20 నిమిషాలు మీది కాదనుకోని, ఆ 20 నిమిషాలు కానీ, 15 నిమిషాలు కానీ మీరు దీని మీద మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, మన ఫేసు బాగుంటుంది. మనకి ఖర్చు కూడా మిగిలిపోతుంది. ఈ శనగపిండి, పసుపు, పాల టిప్ అనేది, అంటే ఆ ప్యాక్ అనేది ఇప్పటి నుంచి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం కాదు. ఎప్పుడో మన పూర్వం నుంచి వాడుతున్నదే అండి. వాళ్ళు పూర్వం ఎప్పుడు వాళ్ళకి ఏ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. మనకి దేవుడిచ్చిన అందాన్ని, దాన్ని ఇంక ఎవరము ఏమి మార్చలేము ఇచ్చిన రూపాన్ని. సో, ఉన్నదాన్ని మనము మంచిగా చూసుకోవాలి. ఏవేవో క్రీములు వాడితే, ఆ ఫేషియల్స్ అవి ఇవి చేయించుకుంటే తెల్లగా ఏమి రారు. ఏదంటే వాళ్ళు చాలా సేపు మసాజ్ చేయడం వల్ల దాని మీద ఉండే ఫేస్ అంతా ట్యాన్ రిమూవ్ అవ్వడం వల్ల మన ఫేస్ అనేది గ్లో అవుతుంది. సో, దాని బదులు మనం ఇంట్లోనే ఇలా శనగపిండి, పసుపు, పాల ప్యాక్‌ని మనమే కాసేపు ప్యాక్ వేసుకొని అది ఆరిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి తడితో స్క్రబ్బింగ్ చేసుకున్నట్లయితే మన ఫేస్‌ని ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసి ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నేను చెప్పిన ప్యాకు. మీరే నాకు వచ్చి మళ్ళీ కామెంట్‌లో తెలియజేస్తారు. ఖచ్చితంగా మీ ఫేస్ చేంజ్ అయిందని చెప్పి, గ్లో అవుతుందని. తెల్లగా వస్తారని అయితే నేను చెప్పట్లేదు. తెల్లగా ఏమి రారు. మీ చర్మం అయితే కాంతివంతంగా తయారవుతుంది ముందు ఉన్న దానికంటే. ఇంకా డైలీ అయితే వాడాలనుకుంటే గనక మనకి బాత్రూంలో ఒక బాక్స్‌లో పెట్టేసుకొని డైలీ కూడా స్నానానికి ముందు కొంచెం పట్టించేసుకొని వాడుకోవచ్చండి. దీన్ని చిన్న పిల్లలకు కూడా వాడొచ్చు. ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి చిన్న పిల్లలకు పుట్టిన పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. సో, మనము బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వేలు పెట్టేదానికన్నా ఇలాగ చిన్న దాంతో మనము ఇంట్లోనే మన మార్పులు చేసుకున్నట్లయితే ఇంకా నెలకి ఈ 2000 నుంచి 2000కు పైగానే సేవ్ చేయొచ్చని నా ఒపీనియను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో చాలా మంచి సేవింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంతవరకు చూడని వారు ఉంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.